అందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాతూరి నాగమణి బ్లాగ్స్. నేను మీ పాతూరి. ఈరోజు నేను చేసిన బ్రేక్ఫాస్ట్ చూసారా? చూడగానే తినాలనిపిస్తుంది కదా. దీనికోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ముందుగా 1 కప్పుతో జొన్నలు తీసుకున్నాను. బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ ప్రాబ్లం ఫేస్ చేసేవారు ఈ విధంగా జొన్నల్ని వారి ఆహారంలో చేర్చుకోగలిగితే చాలా ఫలితం ఉంటుందండి. ఈ జొన్నల్లో నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక మిక్సీ జార్లో తీసుకుందాం. జొన్నల్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో అంతే పరిమాణంలో పచ్చి శనగపప్పును కూడా తీసుకుందాము. ఈ శనగపప్పును నానబెట్టవలసిన అవసరం లేదు. ఈ పప్పులో కూడా కొద్దిగా నీళ్లు పోసి శుభ్రంగా కడిగి జొన్నల్ని తీసుకున్న మిక్సీ జార్లోకి వీటిని కూడా తీసేసుకుందాం. పచ్చి శనగపప్పు కూడా మంచి ఆహారం అండి. ఈజీగా అరుగుతుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. తగినంత ఉప్పు వేసుకుందాము. మిక్సీ జార్కు మూత పెట్టుకొని ముందుగా విప్పర్ మోడ్లో మిక్స్ చేసుకోవాలి. జొన్నలు పచ్చిశనగపప్పు కూడా బాగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు తగినంత నీళ్లు పోసుకొని పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి. పిండిని రొట్టెల పిండి మాదిరిగా మిక్సీ పెట్టుకోవాలి. పిండి మరీ మెత్తగా రావాల్సిన అవసరం లేదు. పిండి బరక్కగా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని ఒక డిష్లోకి షిఫ్ట్ చేసుకుందాము. చూడండి, పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ పిండిలోకి ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి తీసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి తీసుకోవాలి. చిన్న అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా తరిగి తీసుకోవాలి. ఒక క్యారెట్ను తురిమి తీసుకున్నాను. ఒక ఆనపకాయ ముక్కను కూడా సన్నగా తురిమి తీసుకున్నాను. ఇది మీ ఆప్షన్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఉప్పు ఎలాగో ముందుగా మిక్సీ పెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇవన్నింటినీ మిక్స్ చేసుకొని అప్పుడు ఉప్పు సరి చూసుకుందాము. ఒకసారి స్పూన్తో కలిపి చేత్తో కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది. నచ్చితే కూరగాయ ముక్కలు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. చూసారా, పిండి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పావుగంట పక్కన ఉంచండి. వెలిగించుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ని కడాయి అంతటా స్ప్రెడ్ చేసుకొని తగినంత పిండి కడాయిలో వేసుకొని ఆ పిండి ఆయిల్ మీద రొట్టె మాదిరిగా స్ప్రెడ్ చేసుకోవాలి. 1-2 సార్లు స్పూన్తో స్ప్రెడ్ చేసి చేత్తో స్ప్రెడ్ చేసుకుంటే పిండి బాగా స్ప్రెడ్ అవుతుంది. మరీ పలచగాను కాకుండా మరీ మందంగాను కాకుండా ప్యాన్ అంతటా ఈ పిండిని స్ప్రెడ్ చేసుకొని మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టి పైన ఆయిల్ వేసుకుంటే బాగా కాలుతుంది. చూసారా, బాగా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు మధ్యలో చిన్న హోల్ పెట్టాను, కానీ చేతితో వేడిగా ఉండడం వలన బాగా రాలేదు. ఇప్పుడు చాకుతో కానీ ఒక స్పూన్తో కానీ మధ్యలో హోల్ పెట్టుకోవాలి. పైన మళ్ళీ కొద్దిగా నూనె వేసుకొని మూత పెట్టి రొట్టెను కాలనివ్వాలి. మూత తీసి చూద్దాము. రొట్టెను తిరగేసుకొని మళ్ళీ కాలనివ్వాలి. రొట్టెను తిరగేసుకొని మళ్ళీ కాలనివ్వాలి. చూసారా, క్రిస్పీగా వచ్చింది. క్రిస్పీగా ఇష్టం లేని వారు కొంచెం ముందుగా తిరగేసుకోవచ్చు. రొట్టె బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని నచ్చిన చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను టమాటో చట్నీ చేశాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.